దీప తన రూమ్‌లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్, శౌర్య వాళ్ళు అక్కడికి వచ్చి, "ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? నీకు నాన్న ఉన్నారు. నీకు నాన్న ఏమీ కానివ్వరు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషించి తన కళ్ళని నులుపుకుంటూ ఉంటాడు. ఇంతలో తన కళ్ళలో నలక పడటంతో, "ఏమైంది నాన్న?" అని చెప్పేసైతే శౌర్య అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "ఏమోనమ్మా కళ్ళల్లో ఏదో పడినట్టు ఉంది. నేను నులుపుకున్నాను కదా! అందుకే కన్ను చూడు రెడ్‌గా అయిపోయింది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే దీప కొంగు తీసుకొని తనకి గట్టిగా ఊది తన కళ్ళకి అద్దుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన శౌర్య అయితే, "నాకు కూడా మీరు ఇలాగనే పెట్టారు కదా నాన్న! అలాగనే మాకు పోయింది. నీకు కూడా ఇప్పుడు పోతుంది చూడు" అని చెప్పేసైతే అనుకుంటూ ఊదుతూ మరి తన కంటికి అద్దుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్, దీప వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అలా అద్ది, "నాన్న ఇప్పుడు ఎలా ఉంది మీకు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "ఆహా! ఇప్పుడు బాగానే ఉందమ్మా" అని చెప్పేసైతే తన కళ్ళంట నీళ్లు దింపుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శౌర్య అయితే, "ఏంటి నాన్న మీ కళ్ళంట నీళ్లు వస్తున్నాయి ఎందుకు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "నువ్వు చూపిస్తున్నావు కదమ్మా ఈ ప్రేమ, అందుకే నాకు ఈ కళ్ళంట నీళ్లు వస్తున్నాయి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే, "నాన్న నీకు నేను ఉన్నాను. నీకు ఏమీ కానివ్వను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషించి శౌర్యను దగ్గరికి తీసుకొని తనకి ముద్దు పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య, "నాకు మీకు నేను ఉన్నాను. మీరు అమ్మకి ఉన్నారు. ఇంక చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది.